నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ అప్పులపై జగన్ చర్చకు సిద్ధమా? సవాల్ చేసిన టీడీపీ సీనియర్ నేత యనమల. తన కార్యాలయంకు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పలువురు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన పవన్ కళ్యాణ్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గల్లా మాధవి చర్యలు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు శంకుస్థాపన. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్న జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని గాదె వెంకటేశ్వరరావు వెల్లడి. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేయడానికి సిద్దపడిందే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు సభ్యులపై జగన్ అసంబద్దంగా మాట్లాడారని, ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటైన తర్వాత చర్యలు తీసుకోవాలని టీడీపీ తప్పక కోరుతుందని చెప్పారు. గతంలోనే తాను వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు దాదాపు 14 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పినట్లు గుర్తు చేశారు. కార్పొరేషన్లపై తీసుకున్న అప్పులను కాగ్ రిపోర్టులో చేర్చలేదని వివరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. అంతకుముందు నేను చాలా సందర్భాలు ప్రొజెక్షన్ చెప్పాను, ప్రెడిక్షన్ కూడా చెప్పాను. నేను సంవత్సర క్రితమే దగ్గర 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు కాబోతుంది ఈ రాష్ట్రానికని. 100% కరెక్ట్. ఏం చేతంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు 9 lakh crores ప్లస్ ఇంకా ఉంటుందనేటువంటి. తన కార్యాలయంకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన అర్జీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఓ ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ సీఎం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నగరంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. 25 లక్షల రూపాయల వ్యయంతో కృష్ణానగర్ 1వ లైన్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరాల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. నగరంలో అధ్వానంగా తయారైన రోడ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టి నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కసుకుత్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్ని, డ్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 15 లక్షలు 10 లక్షలతో కూడుకున్న వ్యయంతో ఈరోజు ఆ రోడ్డు, ఆ డ్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాగే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఎన్నో రోడ్లకి ఇంకా శంకుస్థాపన లేదంటే ప్రారంభం చేసుకునే పరిస్థితులు చాలా రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాము. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో అవి ఎంతో ప్రధానమైన సమస్యగా ఈరోజు గుంటూరులో ఉన్న పరిస్థితుల్లో వాటి మీద దృష్టి పెట్టాము. ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజల్ని అసౌకర్య పాలు చేస్తున్న, యాక్సిడెంట్ పాలు చేస్తున్న ప్రతి ఒక్క రోడ్లు కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వాటికి పరిష్కారం చేసే దిశగా మేము కమిషనర్ వారిని కోరుకోవడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించారు. కాబట్టి ప్రతి ఒక్క రోడ్డు త్వరితగతినే పూర్తవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సహనంతో, సంయమనంతో ఉండాల్సిందో.
నగర కమిషనర్గా పూర్తి సంతృప్తికరంగా విధులు నిర్వహించినట్లు అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేశామని ఏపీ ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి పేర్కొన్నారు. శనివారం కౌన్సిల్ హాల్లో జీఎంసీ కమిషనర్గా చేసి బదిలీపై వెళ్లిన కీర్తి చేకూరికి వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు, జీఎంసీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2 ఏళ్ల 3 నెలల గుంటూరు కమిషనర్గా విధులు నిర్వహించామన్నారు. సాధారణ ఎన్నికలు కూడా అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసినట్లు తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ కమిషనర్ సమర్థత సాధారణ ఎన్నికల్లో అందరికీ తెలిసిందన్నారు. విధుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా నిబంధనలు పక్కాగా పాటించేవారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవడం ఆమె నైజమని కొనియాడారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కీర్తి చేకూరి తమ బ్యాచ్మేట్ అని విధి నిర్వహణలో అందరినీ కలుపుకుని లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఎలక్షన్స్ ని సజావుగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ప్రతి ఒక్క ఆఫీసర్ ని కూడా డెడికేటెడ్ గా ఆ టర్మ్స్ ని కండిషన్స్ ని మెయింటైన్ చేయడంలో కీర్తి చేకూరి ఐఏఎస్ గారు చాలా పర్ఫెక్ట్ గా మనందరూ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఒక మంచి ఆఫీసర్ గా నేనైతే నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చూశాను, షీ యాక్ట్స్ వెరీ ప్రామినెంట్లీ. ఏ విషయం అయినా కూడా ఎవరు పక్కన వాళ్ళు ఏదో చెప్తా ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎంత కష్టమైనా కూడా రూల్ ని ఇంప్లిమెంట్ చేసి ఎవరికి నొప్పించకుండా ఎలక్షన్స్ ని పూర్తిగా సజావుగా చేసేటువంటి విధంగా తాను చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నేను కీర్తి ఈజ్ మై బ్యాచ్మేట్. లబాసా నుంచి ఇద్దరికి తెలుసు. మళ్ళీ మదనపల్లిలో నేను అండర్ ట్రైనింగ్గా ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్నారు. సో ప్రొఫెషనల్గా కీర్తితో పాటు పని చేస్తున్నది ఏమీ లేదు. బట్ షీ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్లీ మీరు అందరూ కూడా తెలిసి ఉండొచ్చు. యాక్చువల్లీ మేబీ కోపం ఎప్పుడు రాదని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఇంకా నేను ఎప్పుడు ఆ ప్రొఫెషనల్గా ఎప్పుడు చూసేది కాదు. బట్ అదర్వైజ్ యాజ్ అ ఫ్రెండ్గా ఎప్పుడు కూడా ఎవరితో పాటు కూడా కోపంగా మాట్లాడినట్టు కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో ఎనీవేస్ నేను వచ్చిన వెంటనే మై బెస్ట్ ఫ్రెండ్ కీర్తి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఉన్నారంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ ఇట్స్ లైక్ ఆల్ ది బెస్ట్. ఓకే. సో ఎనీ యాంగిల్లో కూడా మన పొద్దున్న మనం తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్ అండ్ ఐ హ్యావ్ థరోలీ ఎంజాయ్డ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో చాలా రియల్లీ ఈస్ వెరీ హ్యాపీ. But more importantly, on a personal front, I have a beautiful and a very good baby girl. I had her here. So on that sense, Guntur అనేది అంటే నాకు నేను పుట్టింది విశాఖపట్నంతో నాకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఇప్పుడు నా గుంటూరు కూడా ఇది నా సిటీ, నా ఊరు అనే ఫీలింగ్ అటాచ్మెంట్ మా బాబాయ్ వచ్చింది. అండ్ పర్సనల్లీ విత్ హర్ ఆల్సో ఐ మీన్ సో షీ 1 year I had a very last 1 year after delivery and after she was born also we had very good time with her here and she is also very happy. So personal front lo kuda Guntur is very close to my heart and tana birth certificate kuda mana corporation nunchi vachindi. So adi kuda santakam nene chesanu. So it's a very like proud moment for me. I mean I don't know what to say. I mean I'm very happy personally. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 8వ వార్డులో నిర్వహించిన సభ్యత్వ నమోదులో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో పాటు జడా సురేష్, మాదాసు శేఖర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ వర్తించేలా తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. గతం కంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు జరుగుతుందని వివరించారు. జనరల్గా అన్ని పార్టీలకి సభ్యత్వ నమోదులు ఉంటాయి, కానీ కొంచెం భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ క్రియాశీల సభ్యత్వం అని ఒకటి పెట్టి దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా అయ్యేటట్టుగా ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే జనసేన పార్టీ కార్యకర్త అనే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచనతో కార్యక్రమం స్టార్ట్ చేస్తే అది ఇంతింతే ఒట్టింత అన్నట్టుగా
ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చి గత సంవత్సరం 6.5 లక్షల దాకా చేసాం. ఈసారి దాన్ని డబుల్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా పెట్టుకుంటే ఇప్పటికే గుంటూరు జిల్లాలో అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోయిన సంవత్సరం 54,000 దాకా చేసాం. ఇప్పటికే 50,000 క్రాస్ అయింది. దాదాపు 52,000 53,000 దాకా వచ్చింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఒక 1 వీక్ దాకా ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకున్నామో ఈసారి గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వాలు చేయాలి. అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ ఆగస్టు 7న అమృత్సర్లో జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను గుంటూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు, కుమ్మరి క్రాంతికుమార్ ఇతర నాయకులు ఆవిష్కరించారు. బీసీ మండల్ కమిషన్ ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ సిఫారసులను ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దుర్మార్గమని శంకర్రావు విమర్శించారు. ఎన్డీఏ కూటమి కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలోని కుల వృత్తులు అంతరించిపోతున్నాయని వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది 9వ జాతీయ మహాసభ. ఇది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో రేపు 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అదేవిధంగా బీసీ నాయకులందరూ కూడా మేము ఆ రోజున ఆహ్వానించడం కూడా జరిగింది. నరేంద్ర మోడీ గారు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అయ్యా మోడీ గారు ఇప్పటికైనా ఈ కుల గణాంకాలు చేపట్టాలి, దేశవ్యాప్తంగా గణాంకాలతో పాటు కుల గణాంకాలు కూడా చేపట్టాలని చెప్పని వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా, గతంలో కాంగ్రెస్ పరిపాలన చేసింది, ఇప్పుడు బీజేపీ 3వసారి పరిపాలన కంటిన్యూషన్ చేస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు మండల్ సిఫారసు మీద పార్లమెంట్లో ఒక చర్చ కూడా పెట్టలేదనేది చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిన నిజం. గెలిచిన తర్వాత తక్షణమే జనగణనని చేపడతామని చెప్పేసి చాలా స్పష్టంగా మొన్న అమిత్ షా గారు కూడా మాట్లాడిన విధానం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇదే జనగణన మీద మేము ప్రభుత్వంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పాదయాత్రలో పూర్తి స్థాయిలో జనగణన చేపడతామని చెప్పారు. కానీ ఇప్పుడు నిన్న పార్లమెంట్లో జనగణన అనే దాని మీద మీరెందుకు చేపట్టరు, దాని మీద మేము ఒక డిమాండ్ చేయబోతూ ఉన్నాం, దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. పట్టాభిపురంలోని జరిగిన అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అబ్దుల్ కలాం అని, ఆయన జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంలో పుట్టిన అబ్దుల్ కలాం ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలన్నారు. భావితరాలకి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వారి జీవితం మొత్తం కూడా పాఠ్యపుస్తక రూపంలో చదువుకోవాల్సిన వ్యక్తులలో ముఖ్య వ్యక్తులు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన జీవిత కథ, ఆయన జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. భారతరత్నగా, అలాగే మిజైల్ మ్యాన్గా, పీపుల్స్ సైంటిస్ట్గా ఆయన పేరుగాంచారు. ప్రతి ఒక్కరం కూడా ఆయన సింప్లిసిటీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక అద్భుతమైన నాయకుడు, ఒక అద్భుతమైన సైంటిస్టు, ఒక అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తిత్వం గల మహోన్నత వ్యక్తి ఆయన్ని ఇలా గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి యడ్ల నాగమల్లేశ్వరరావు రాజీనామా చేశారు. పాతగుంటూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేయనున్నట్లు నాగమల్లేశ్వరరావు ప్రకటించారు. పాతగుంటూరులో భూముల మార్కెట్ విలువలు పొంతం లేకుండా ఉన్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలని గత కొన్నేళ్లుగా ఉద్యమాలను రైతులతో కలిసి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ ముద్ర తమ పోరాటంపై ఉండకూడదనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేయడం జరిగిందని వివరించారు. పాతగుంటూరు అభివృద్ధికి కృషి చేసే నాయకులతో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చింది కూడా పాతగుంటూరు మార్పు కోసం వచ్చాను. గడిచిన 45 సంవత్సరాల్లో కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు పరిపాలించారో ఒక్క ఎమ్మెల్యేనైనా ఇక్కడికి వచ్చి నేను పాతగుంటూరు అభివృద్ధి కోసం ఇది చేశానని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు చెప్పుకునే పరిస్థితుల్లో లేదంటే పాతగుంటూరు ఎంత దీనస్థితిలో ఉందో కూడా ప్రజలందరూ గమనించాలా. అదేవిధంగా గడిచిన 20 సంవత్సరాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పశ్చిమ నియోజకవర్గానికి
వలస వెళ్తున్నారు. ఈ వలసలన్నీ ఆగాలంటే ఇక్కడ కంపల్సరీగా కూడా అభివృద్ధి అనేది జరగాల. దీన్ని అదేవిధంగా జనసేన పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళాం. అట్లాగే నజీర్ అహ్మద్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో రెవెన్యూ మినిస్టర్ ధనగాని సత్యప్రసాద్ గారికి, అట్లాగే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా పార్టీలు నా ఉద్యమానికి అడ్డు అవుతాయి అంటే ఏ పార్టీలో ఉండకుండా అయినా కానీ నేను ఈ పాత గుంటూరుకు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపించి దాని మీద కంపల్సరీగా కూడా అందరినీ ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తానని. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టాభిపురంలో జరిగిన అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. अब्दुल कलाम साहब की आज जो है बरसी है, उनके बहुत सारे कुर्बानियाँ हैं और उन्होंने हमारे देश के लिए बहुत काम किया है और हमारे स्टूडेंटों के लिए और पढ़ाई के एतबार से भी जो है बहुत सारी कुर्बानियों को उन्होंने पेश किया है, जहाँ उन्होंने अपनी जान की माल की कुर्बानियाँ दी हैं। और अब्दुल कलाम साहब बहुत इबादत गुजार भी हैं, नमाज़ों का एहतमाम, तहज्जुद की पाबंदी और उनमें तक़वा, परहेज़गारी और बहुत खुदा से डरने वाले और खुदा का खौफ खाने वाले आदमी हैं। इसलिए आज जो है हम सब यहाँ उलमाए किराम टू टाउन यहाँ जमा होकर जो है आपकी मग़फ़िरत की दुआ कर रहे हैं। अल्लाह से दुआ है कि अल्लाह उनकी मग़फ़िरत फरमाए, उनके दर्जात को बुलंद फरमाए, जन्नतुल फिरदौस नसीब। सीबीसी ఆధ్వర్యంలో గుంటూరులో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని నిర్వహించారు. కార్గిల్ ఫోటో ఎగ్జిబిషన్ రెండో రోజు కొనసాగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరులో కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ ఫోటో ఎగ్జిబిషన్లో భారతదేశ 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతిని జరుపుకుంది. ఫోటో ఎగ్జిబిషన్ రెండవ రోజున జేకేసీ కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల మరియు విజ్ఞాన్ నిరులా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ సందర్శించి కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాల్లో డాక్టర్ కలాం వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్తశుద్ది, పట్టుదలకు ప్రతీక అన్నారు. గుంటూరు నగరంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ పైన జిల్లా డీఈఓ కఠినంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షేక్ కరీం మాట్లాడుతూ నగరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా సెలవు దినాల్లో స్కూళ్లను నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఒక స్కూల్ గుర్తింపు పేరు మీద 2-3 స్కూళ్లు నడుపుతున్న గుర్తింపు లేని స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లపైన నిర్ధారించిన ఫీజులను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటున్న కార్పొరేట్ స్కూల్స్ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, యేసురాజు, సుమన్, సునీల్ నాయక్, మీరావళి, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కేటాయించినటువంటి సెలవు దినాల్లో కూడా విచ్చలవిడిగా గుంటూరు నగరంలో వాళ్ళ ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా స్కూళ్లు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు డిఈఓ గారిని ఒకటే ప్రశ్నించాం. ఈ విధంగా శనివారం రోజున, ఆదివారం రోజున, పండగల రోజున విచ్చలవిడిగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఉల్లంఘిస్తూ స్కూళ్లను నిర్వహిస్తూ ఉంటే ఎందుకు చూస్తా ఊరుకుంటారు అని చెప్పేసి ఈరోజు డిఈఓ గారిని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల పేరు మీద సుమారుగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్కూల్స్లో పుస్తకాలను అమ్మేటటువంటి ప్రక్రియ మన రాష్ట్ర ప్రభుత్వంలో లేనటువంటిది. అయినప్పటికీ కూడా పుస్తకాలను కూడా వేలాది రూపాయలుగా అమ్ముకుంటున్నా కూడా చూస్తా ఎందుకు ఊరుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కారుణ్య సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాయల్ క్యాప్స్ ఫౌండర్
బోళ్ల దేవి నాయుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీజీహెచ్లో నిర్వహించిన కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ బోళ్ల దేవి నాయుడు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తం కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రక్త కొరతను అధిగమించేందుకు అనేక మంది రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేపించి అనేక మంది ప్రాణాలను రక్షించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించిన కారుణ్య సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాయల్ కాప్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోళ్ల బాలాజీ, గాదే రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చాలామంది పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తారు, లేదా ఫ్యామిలీతో పాటు ఈ హోటల్కి వెళ్తారు, లేదా మూవీకి వెళ్తారు, అలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ సృష్టించి కారుణ్య సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాయల్ కాప్స్ అనేది ఫౌండర్ అయ్యి ఉండి సో ఒక నోబుల్ కాజ్ తో మన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం అని మేడం అనుకుంటున్నారు. అందుకు జీజీహెచ్ తరఫున మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా హాస్పిటల్ దృష్టిలో కానీ వైద్య సిబ్బంది దృష్టిలో కానీ ఒక చాలా గొప్పదనం. దానికి మేడం ఇనిషియేటివ్ తీసుకుని ఈరోజు ఇంతమందిని మొబిలైజ్ చేసి వాళ్ళ చేత బ్లడ్ డొనేట్ చేయిస్తున్నందుకు మరొకసారి మేడంకి జీజీహెచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేదవాళ్ళు చావు బతుకుల్లో ఉన్నా కానీ ఇది కానీ రక్తదానం చేయడానికి జీజీహెచ్ అండి, గుంటూరు జీజీహెచ్ అనేది దేవాలయం ఇక్కడ మన చుట్టుపక్కల జిల్లాలకు కానీ అన్నిటికీ ఈరోజు దేవినాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కారుణ్య సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాయల్ కాప్స్ తరఫున జరిగిన ఈ కార్యక్రమాన్ని అభినందనలు తెలుపుతున్నామండి. ఈ సందర్భంగా దేవినాయుడు గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎస్ఎస్ఎం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో థామస్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షఫీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నీడ్స్ బ్లడ్ బ్యాంక్ లో కేక్ కట్ చేసి రక్తదానం చేశారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. థామస్ నాయుడు మరిన్ని పదవులు అధిరోహించాలని స్నేహితులు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన కల్పించుకోవాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.